ఇటీవల జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అనేక దేశాల్లో ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారత్ పైన కనిపిస్తోంది. కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం, సరఫరా ఆలస్యం కావడం వంటి సమస్యలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో చాలా కుటుంబాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ వంట పద్ధతులపై మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల వంటి ఎలక్ట్రిక్ పరికరాల వినియోగం పెరుగుతోంది. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంది. ఇండక్షన్ స్టవ్ను రోజు వాడితే కరెంట్ బిల్ ఎంత వస్తుంది? సాధారణంగా మార్కెట్లో లభించే 1200 వాట్ల ఇండక్షన్ కుక్ టాప్ గంటకు సుమారు 1.2 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది. ఒక కుటుంబం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వంట కోసం రోజుకు సుమారు 2 గంటల పాటు ఇండక్షన్ వాడితే దాదాపు 2.4 యూనిట్ల కరెంటు ఖర్చు అవుతుంది. ఒక యూనిట్ విద్యుత్ ద్వారా సగటున 6 నుంచి 8 రూపాయల వరకు ఉంటే రోజుకు సుమారు 16 నుంచి 17 రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. అదే నెలకు లెక్కిస్తే దాదాపు 480 నుంచి 500 వరకు కరెంటు బిల్లు రావచ్చు. అయితే వంట చేసే విధానం కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూత పెట్టి వంట చేయడం, ప్రెషర్ కుక్కర్ వాడడం వంటి పద్ధతులు పాటిస్తే విద్యుత్ వినియోగం మరింత తగ్గుతుంది. గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చాలా కుటుంబాలు ఎలక్ట్రిక్ వంట పరికరాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నాయి. సరైన విధంగా వాడితే ఇండక్షన్ స్టవ్ వంటింటి ఖర్చులను కొంతవరకు తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు.